హాయ్ అండి, వెల్కమ్ టు జేఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా మీరందరూ? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింత చిగురు అండి. ఇది క్లీన్ చేసుకున్న చింత చిగురు అండి, బాగు చేసుకున్నది. మీకు మా చింత చిగురుతో టమాటా ములక్కాడ స్పెషల్ కర్రీ చేసుకుందాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన చింత చిగురు క్లీన్ చేసుకోవటం చాలా ఈజీ అండి. మన తోటకూర పాలకూర కన్నా ఇది చాలా ఈజీ అన్నమాట. ఇలా అంతే, ఆకంతా ఎక్కువ ఉంటే కనుక 2 చేతులతో నలుపుకోండి. కొంచెం అని మీకు చూపించడం కోసం కొంచెం ఆకు పక్కన ఉంచానండి. చూడండి, మొత్తం ఆకు సెపరేట్గా, కాడలు సెపరేట్గా వచ్చేసినాయి. ఈ కాళ్ళన్నీ ఇలా ఏరేసుకుంటే సరిపోతుందన్నమాట. లేత కాళ్ళు అయితే ఉంచేసుకుంటారు కొంతమంది, కానీ కొంచెం ఒకరు వస్తుందండి, మనకి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అందుకే కాళ్ళన్నీ ఏరేసుకుని ఆకేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర, వీటితో పాటు టమాటా, ములక్కాడ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. తాలింపు వేసుకుందామండి. కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగించాను. 2 స్పూన్ల ఆయిల్ వేసాను. 1 స్పూన్ మినప్పప్పు, 1 చిన్న స్పూన్తో ఆవాలు, జీలకర్ర అండి, ఆవాలు, ఇవి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయ వేద్దాము. వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఉప్పు, పసుపు, ఉప్పు పసుపు వేసుకుని మూత పెట్టేద్దామండి. త్వరగా మగ్గిపోతుంది. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇప్పుడు మనం టమాటా వేసేద్దాం. అలాగే ములక్కాడలు కూడా. చింత చిగురు వేసేద్దామండి. ఒక నిమిషం మగ్గిన తర్వాత వాటర్ పోసుకుందాం. ఒక స్పూన్ కారం వేస్తున్నాను.
చిన్న స్పూన్తో స్పూనున్నర వేసానండి. పెద్ద స్పూన్తో అయితే స్పూన్ ఉంటుంది. ఉప్పు కారాలు మీ స్పైసీని బట్టి వేసుకోండి. చింత చిగురు కూరకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. ఒక అర గ్లాస్ వాటర్ పోసేస్తున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. అయిపోయిందండి. ఫైనల్గా ఒకసారి సాల్ట్ చూసుకోండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. చింత చిగురు టమాటా ములక్కాడ కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మన చింత చిగురుతో ఉడికిన ములక్కాడ, అందులో ఉడికిన పచ్చిమిర్చి మనం తింటే అసలు చాలా చాలా బాగుంటాయి. సూపర్గా ఉంది. నేను టేస్ట్ చూశాను. తప్పనిసరిగా ఒక్కసారి ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.